మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చాలా రోజుల తర్వాత తమ పార్టీ హెడ్ క్వార్టర్కు రానున్నారు. తెలంగాణ భవన్లో ఆయన ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సంయుక్తంగా ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని ఆయన ప్రిసైడ్ చేస్తాడు కేసీఆర్. సో దీంట్లో ప్రధానంగా అందుతున్న వార్తల ప్రకారం అయితే కృష్ణా గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం పైన చర్చ జరుగుతుందని, అట్లాగే తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన రక్షణకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజీ పడకుండా ఉద్యమాన్ని కొనసాగించడానికి ఒక యాక్షన్ ప్లాను కేసీఆర్ ఆధ్వర్యంలో తయారు చేయబోతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలియజేశాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే, అంటే థర్డ్ టైం కేసీఆర్ సీఎం అయి ఉంటే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని, ఆ ప్రాజెక్టు నుంచి నీళ్ళు అందేవని ఒక ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ చేస్తుంది. తర్వాత పాలమూరు అంటే మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి అండ్ ఉమ్మడి నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలు రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవని కూడా వాళ్ళు చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోంది అనేది ఒక విమర్శ. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టును 90% పూర్తి చేసింది, 10% మిగిలిన భాగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుందని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. వీటన్నిటిపైన రేపు 19వ తేదీన విస్తృతంగా సమావేశంలో కేసీఆర్ ఎట్లా ఉద్యమించాలి, ఏ రకంగా చేయాలి ఏమిటనే దానికి సంబంధించి ఆయన సరే జలవనరుల వాడకం దీనికి సంబంధించి ఆయనకు అవగాహన ఉంది, ఆయన ఆ రంగంలో కేసీఆర్కు కొట్టిన పిండి కాబట్టి ఆయన చెప్తాడు, వీళ్ళంతా వినాలి, రాసుకోవాలి, ఆ తర్వాత ప్రజా ఉద్యమం చేపట్టాలనేది మొత్తంగా ఈ ప్రోగ్రాంకి సంబంధించిన సమాచారం. అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళినా ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఈ రంగారెడ్డి 3 జిల్లాలకు కేసీఆర్ హయాంలో జరిగిన నిర్లక్ష్యాన్ని పదే ఆయన ప్రస్తావించడాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను. ఆయన ఎందుకు ప్రస్తావిస్తూ వస్తున్నానంటే, అసలు ప్రాజెక్టు పూర్తి కాకుండానే దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయడం కానీ లేకుంటే రకరకాల అవకతవకలు వీటన్నిటిపైన కానీ మాట్లాడుతూ వచ్చాడు. అండ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో పాటుగా దిండి కావచ్చు, అండ్ కల్వకుర్తి కావచ్చు, భీమా, నెట్టెంపాడు అండ్ కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులు ఏవి కూడా కేసీఆర్ హయాంలో పూర్తి కాలేదు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ప్రజలకు తెలియజేయడానికి ఆయన ప్రయత్నిస్తూ వస్తున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పోలవరం, నల్లమల సాగర్ పేరిట ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాజెక్టును చేపట్టడానికి ప్రయత్నిస్తోంది. ఆల్మోస్ట్ డీప్యాన్ కూడా ప్రిపేర్ చేసింది, అంత జరుగుతుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు, ఈ ప్రాజెక్టు ప్రారంభించకుండా, ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండా నిలిపివేయాలంటూ కేంద్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. కేంద్ర మంత్రిని కలిసి ఆయన ఒక అప్పీల్ కూడా చేశాడు. ఇది వరకు కూడా దీనిపైన జరిగింది. అంటే బనకచర్ల, అంతకుముందు బనకచర్ల, తర్వాత ఇప్పుడు పోలవరం, నల్లమల సాగర్ అంటున్నారు. అట్లాగే కర్ణాటకలోని ఆల్మట్టి ఎత్తు పెంపునకు సంబంధించి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి సంబంధించిన కొన్ని పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆల్మట్టి ఎత్తు పెంపును కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆపివేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అండ్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన దాని పేరు, అండ్ యాక్సిలేటరీ ఇరిగేషన్ బెనిఫిటెడ్ ప్రోగ్రామ్ అంటాం అనమాట. ఏఐబిపి కింద 7 ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది ఇదివరకే. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు ఉంది, తర్వాత నారాయణపేట కొడంగల్ లిఫ్ట్, ఆ తర్వాత సీతారామ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు, అండ్ పిఆర్ఎల్ఐఎస్ అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం, ఇది మంథిని దగ్గర ఉంది, చిన్న కాళేశ్వరం, తర్వాత మొండికుంట వాగు, చనాకా కొరాట అంటే మహారాష్ట్ర అండ్ మన తెలంగాణ బార్డర్ ఆదిలాబాద్ పరిసరాల్లో ఉంటుంది. సో చనాకా కొరాట ఈ 7 ప్రాజెక్టులకు అనుమతించాలంటూ, నిధులు ఇవ్వాలంటూ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు కృష్ణా గోదావరి జలాల్లో అన్యాయం ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది ఒక చర్చ నిజానికి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి
అధికారులకు వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ హయాంలో ఈ 2 నదులకు సంబంధించిన జలాల్లో మన వాటా మనకు రాకుండా పోయిందా, అంటే కేసీఆర్ హయాంలో ఆ వాటా వచ్చే విధమైన పోరాటాలు జరిగాయా, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు ఇదంతా సాధించారా అంటే అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కనుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బలంగా వాదిస్తున్నాడు. కేసీఆర్ హయాంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగింది, కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఉత్తర తెలంగాణకు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు, ఉత్తర తెలంగాణ పట్ల ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చాడు, అక్కడ మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రయత్నించాడు. అందువల్లనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఈ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇటువంటి అన్నీ కూడా పెండింగ్లో పెట్టి పారేశారు. అవి ఇప్పుడు చాలా తాతల కాలం నాటి ప్రాజెక్టులు అవి ఇంకా స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. తర్వాత శ్రీశైలం ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో అది ఎలిమినేటి మాధవరెడ్డి స్కీమ్ అని అంటున్నాం కదా, ఈ మధ్య దానికి సంబంధించిన టనెల్లో యాక్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆ ప్రాజెక్టును కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఒక ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఉంది. దానికి జవాబు చెప్పాలి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎందుకు అది ఆగిపోయింది, లేకుంటే పూర్తి చేయలేకపోయారు, అట్లాగే ఈ పిఆర్ఎల్ఐఎస్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు, 90% పూర్తయిందని వీళ్ళ వాదన, అసలు పనే చేయలేదని వీళ్ళు చెప్తున్నారు. సో ఎంతవరకు పూర్తయింది, ఎంతవరకు పూర్తి కాలేదు, ఎందుకు అన్యాయం చేశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చెబుతున్న దాని ప్రకారం దక్షిణ తెలంగాణకు ఎందుకు అన్యాయం చేయడానికి ప్రయత్నించారు, ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇది చాలా సందర్భాల్లో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీన్ని ప్రస్తావించారు. దక్షిణ తెలంగాణ అంటే నల్లగొండ, మహబూబ్నగర్ అండ్ రంగారెడ్డి ప్రధానంగా మనకు కనిపించాయి. ఈ జిల్లాలకు సంబంధించిన సాగునీటి వనరుల వాడకం విషయంలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే వాటిని నెగ్లెక్ట్ చేశాడు. సో నార్త్ తెలంగాణకు సంబంధించి కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ జిల్లాలకు సంబంధించిన టెరైన్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ ఆరోపణలన్నింటికి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు ఇవ్వవలసి ఉంది. ఆయన జవాబు ఇవ్వాలి, చెప్పాలి ఏ రకంగా ఎన్ని టీఎంసీల నీళ్లు గతంలో జరిగాయి. అట్లాగే కాళేశ్వరం సంబంధించిన ఇష్యూ ఉంది. సో కాళేశ్వరం సంబంధించిన ఇష్యూలో స్కామ్ ఎట్లా జరిగింది ఏమిటనే దానికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అట్లాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది. తర్వాత దాన్ని సిబిఐ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారు. ఆ తర్వాత ఇప్పుడు దాని ప్రోగ్రెస్ ఏంటి అనేది మనం చూడాలి. అండ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున కరప్షన్ జరిగిందనో లేకుంటే పెద్ద ఎత్తున విధుల నిర్వహణలో దాదాపు అందరూ ఉన్నతాధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్ అందరూ నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలేదు, యాజ్ పర్ నామ్స్ వాళ్ళు పనిచేయలేదు, నిబంధనల ప్రకారం పనిచేయలేదు, అండ్ పనులు పూర్తి కాకుండానే బిల్లులు కొట్టేశారు. ఈ రకమైన చాలా అలిగేషన్స్ ఉన్నాయి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏదైతే తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చారో కేసీఆర్ ఎప్పుడు తరచూ చెప్పిన మాట ఏమిటి, నేను తన కళల ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ ప్రాజెక్టు మరి ఏ రకంగా ఉపయోగపడుతోంది, మరి కాంగ్రెస్ చెబుతున్న లెక్కలేమిటి? కాళేశ్వరం ప్రాజెక్టు ఓవైపు మేడిగడ్డ కావచ్చు, మరగొడ్డ కావచ్చు, అక్కడ బ్యారేజెస్లో పరిస్థితి, కుంగిపోయిన వాతావరణం, వాటికి సంబంధించిన ఇన్సిడెంట్స్, ఆ తర్వాత కూడా మరి లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి, లక్షల ఎకరాల్లో వరి పండుతోంది. సో మరి ఏ నీటితో పండుతున్నాయి, అవి కూడా కాళేశ్వరం నీళ్ళేనా అని చూడాలి. సో వీటన్నిటి సంబంధించి కృష్ణా గోదావరి జిల్లాల్లో అన్యాయం జరుగుతోంది, అక్రమం జరుగుతోంది. అంటే ఈ అన్యాయం అక్రమం అనేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2024 నుంచి ప్రారంభమైందా, లేకుంటే ఆ 10 ఏళ్లలో కూడా జరిగిందా లేదా అన్నది కేసీఆర్ 19వ తేదీన వివరణ ఇవ్వవలసి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.